రైట్, వెల్కమ్ టు CEO Desk. ఇవాల్టి మన CEO Desk అంశం నేపాల్లో మంటలు, భారత్లో గుబులు. మన నేతలకు ప్రమాదం పొంచి ఉందా? విద్యుత్ శాఖ ఒక ఏడీ స్థాయి అధికారి ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదు, ఆ డబ్బులను లెక్కబెట్టేందుకు మిషన్లు తెప్పించారట. ఆయన బినామీ పేర్ల మీద లెక్కలేనన్ని ఫ్లాట్లు ఉన్నాయట. ఏడీ అంబేద్కర్ సంపాదన చూసి ఏసీబీ అధికారులే నోరెళ్ళబెట్టారు. మన దేశంలో అవినీతి ఏ రేంజ్లో పెరిగిపోతుందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఇంతకుముందు ఏసీబీ అధికారుల దాడుల్లో ఎవరైనా అధికారులు దొరికితే అవినీతి చేప చిక్కిందని పేపర్లలో రాసేవారు. ఇప్పుడు ఆ చేపలు తిమింగలాలయ్యాయి. వాళ్ళ సంపాదన లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరుకుంది. పిడికెడు మెతుకులు గుక్కెడు నీళ్ళ కోసం కోట్ల మంది పరితపిస్తున్న ఈ గ్రేట్ ఇండియాలో ఇలాంటి అవినీతి అధికారులకు లెక్కే లేదు. ప్రస్తుతం డబ్బంతా ఎక్కడుందయ్యా అంటే అవినీతి అధికారులు అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుల వద్ద అని ఇట్టే చెప్పేయచ్చు. అంతలా పెట్టరేగిపోతున్నారు కొందరు. ఈ మధ్య హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఏదైనా పోష్ ఏరియాలో ఫ్లాట్ రెంట్ కావాలంటే వారు ఒక కండిషన్ పెడుతున్నారట. కాల్ చేయగానే మీరు గవర్నమెంట్ ఎంప్లాయా అని అడుగుతున్నారట. ప్రభుత్వ ఉద్యోగులకే కిరాయికి ఇద్దామనుకుంటున్నామని చెప్తున్నారట. అంటే దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయనే కదా. అసలు ఈ వ్యవస్థ ఎటెళ్తుంది? ఈ సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం? ఈ అవినీతి బుడగ పెరిగి ఎప్పుడో ఒకప్పుడు పేలిపోవడం ఖాయం. అందుకు నెలలు సంవత్సరాలు పట్టొచ్చేమో, కానీ అవినీతి అధికారులు రాజకీయ నాయకులు మాత్రం ప్రజల నుంచి తప్పించుకోలేరు. నిన్నగాక మొన్న నేపాల్లో ఏం జరిగింది? అంతకుముందు బంగ్లాదేశ్లో జనాందోళనలకు కారణాలేంటి? అంతకంటే ముందు శ్రీలంకలో అంతర్గత కల్లోలాలకు కారకులు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే, అదే అవినీతి. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అడ్డు అదుపు లేకుండా పోయిన అవినీతితో అక్కడి ప్రజలు విసిగిపోయారు. రోడ్డెక్కి ఆందోళన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టారు. నాయకులను, అధికారులను రోడ్లపై పరుగులు పెట్టించి మరీ దాడులు చేశారు. ఈ 3 దేశాల్లో ఆందోళనలు మొదలైన నెలల వ్యవధిలోనే ప్రభుత్వాలు మారిపోయాయి. జనాందోళన ముందు రాజ్యాలు తల వంచాయి. అక్కడి యువతను కంట్రోల్ చేయలేక పోలీసులు, మిలిటరీలు చేతులెత్తేశాయి. అంటే ప్రజల్లో ప్రభుత్వాలపై ఏ స్థాయి ఆగ్రహం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అనే కాదు, ఇలాంటి ఉదాహరణలు ప్రపంచపటంలో చాలానే ఉన్నాయి. ప్రజాపాలనను మర్చిపోయి పందికొక్కులా పీకు తిన్న నాయకులు వారు తీసుకున్న గోతుల్లో వారే పడ్డారు. ప్రజాగ్రహానికి భయపడి దేశాలు విడిచి పారిపోయారు. ఇవన్నీ మన దేశానికి కూడా హెచ్చరికలే. అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకులకు, అందిన కాడికి దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులకు ఓ వార్నింగ్ కాల్ ఇది. భారత యువత ఏం చేస్తుందిలే, చదువుకున్న నాళ్ళు చదువు, ఆ తర్వాత ఉద్యోగ వేట, ఆపై పెళ్ళి, సంసారం అంటూ ఫ్లోలో కొట్టుకుపోతుంది అనుకుంటున్నారేమో. దేనికైనా ఒక టైం రావాలి. అదే వచ్చిందంటే ఏవి ఆపో. ఇండియాలో ఇప్పుడు అత్యంత బలమైన మాధ్యమం సోషల్ మీడియా. దీని ద్వారా యంగ్ ఇండియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. యువత తలుచుకుంటే రాజ్యాలు కుప్పకూలుతాయి, రాజులు పారిపోతారు. ఇది మర్చిపోవద్దు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక చిన్న దేశాలు. అందుకే అక్కడ యువత ప్రభుత్వాలను మార్చారు. కానీ మన ఇండియాలో అది సాధ్యం కాదు అని చెప్పేవారు చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయాల గురించి మేము మాట్లాడడం లేదు. పార్టీలతో కూడా మాకు సంబంధమే లేదు.
ఎందుకంటే అవినీతి అనేది ఇండియాలో ఓ క్యాన్సర్లా పెరిగిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేనే లేదు, ఆ శాఖ ఈ శాఖ అన్న భేదం లేనే లేదు. అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలనే వర్గం ఎక్కువైపోయింది. జనం సొమ్మును బొక్కేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఓట్లను కొనాలి, గెలిచి గద్దెనెక్కాలి. ఇదే చాలామంది కాన్సెప్ట్. ఓట్లను కొనేవారు కొంటారు, అమ్మేవారు అమ్ముకుంటారు. కానీ లోన రగిలిపోతున్న యువత ఎప్పుడో ఒకసారి బగ్గుమంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు, నన్నెవ్వరూ చూడడం లేదని సంబరపడుతున్నట్టు. ఇప్పుడు మన దేశంలో అవినీతి పరుల తీరు కూడా అలాగే ఉంది. మమ్మల్ని ఎవ్వరూ చూడడం లేదని మీరు అనుకుంటున్నారు కదూ, కానీ వాస్తవం మరోలా ఉంది. ఈ సమాజం మిమ్మల్ని చూస్తుంది, కానీ కాస్త సమయం ఇచ్చింది అంతే. ఆ టైం దేనికంటే కాస్త మారుతారనే ఆశ. ఆ ఆశ చచ్చిపోయినప్పుడు మాత్రం ఉద్యమం ఉప్పెనలా మొదలవుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల దేశాల్లో జరుగుతున్నదంతా మన వాళ్ళు గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే కోట్ల రూపాయల కార్లు రోడ్లపై తిరిగే ఈ దేశంలో ఒక్క పూట తిండి కోసం మలమల మాడిపోయే ప్రజలు కూడా కోట్లలోనే ఉన్నారు. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నామని గొప్పలు చెప్పుకునే నాయకులు అలాంటి పేదలకు ఏం సమాధానం చెప్తారు? డబ్బంతా ఒక వర్గం వద్ద ఎందుకు ఉందని ప్రశ్నిస్తే మీరిచ్చే జవాబేంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు ఈ యువత ముందుకు కదిలితే మీ రాజభోగాలు అంతమైపోతాయి. కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము కమ్యూనిస్టులం అనుకోవద్దు. ముందే చెప్పాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాది ప్రజల కోసం పనిచేసే మీడియా హౌస్. నేపాల్లో చెలరేగిన హింస మాత్రం ముమ్మాటికి మనకు ఓ హెచ్చరికే. అవినీతి బంధుప్రీతికి వ్యతిరేకంగా మాత్రమే అక్కడ యువత పోరాడారనేది ముమ్మాటికి నిజం. సోషల్ మీడియాపై బ్యాన్ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారనేది కేవలం ఒక వార్త మాత్రమే. ఆ వార్త వెనుకున్న వాస్తవం మాత్రం అక్కడి అవినీతిపై వ్యతిరేక పోరాటం. నేపాల్ అంటేనే ప్రశాంతమైన ప్రజలు, ప్రశాంతమైన వాతావరణం అనుకుంటాం. ఇతరులకు ఏ మాత్రం హాని చేరదని చెప్పే ఒకప్పటి హిందూ దేశంలోనే ఈ స్థాయిలో ఉద్యమాలు చెలరేగాయంటే మరి మన భారతదేశంలో అలాంటి ఉద్యమం మొదలైతే ఊహించడం కూడా కష్టమే. బ్రిటిష్ పాలకులనే తరిమి కొట్టిన దేశం మనది. ఎన్నో ఉద్యమాలకు ఆయుపట్టు భారత భూమి. అలాంటిది అవినీతిపై పోరాటం అంటూ యువత రంగంలోకి దిగితే లంచావతారాలకు మూడినట్టే. పరిస్థితి అక్కడి దాకా రాకముందే మేల్కొనాలి, అవినీతిని అంతమొందించాలి. నేపాల్ ఎపిసోడ్ను ఓ వార్నింగ్ కాల్లా భావించాలి, లేదంటే పెను ఉత్పాతం తప్పదు. ఇది ఇవాల్టి CEO డెస్క్ అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.